హలో ఎవ్రీవన్, నేను లాస్ట్ టైం చేసినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ లా ఆఫ్ లిమిటేషన్ సంబంధించినటువంటి పార్ట్ ఏ పార్ట్ బి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఈరోజు జరిగింది. సో దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి నేను ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేది 100% సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. సో దానికి సంబంధించిన రివ్యూ వీడియో అనేది ఇందులో చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ వీడియోలో సెలెక్ట్ చేసింది పార్ట్ ఏలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 10 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా సెలెక్ట్ చేశాను. అయితే అంత బాగుంది. నేను ఇంత కష్టపడి ప్రిడిక్ట్ చేస్తున్నా, మీరు నా వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఇందులో నుంచి ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇదైతుందో, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్. సో నేను ప్రిడిక్ట్ చేసిన దాంట్లో ఉన్నటువంటి 8th క్వశ్చన్ అవుతుంది అది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్నటువంటి 4th క్వశ్చన్, ఈ ప్రిడిక్షన్లో ఉన్నటువంటి 4th క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి నేను ప్రిడిక్ట్ చేసిన దాంట్లో 7th క్వశ్చన్. అయితే ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సబ్ జుడికాటా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అది. అండ్ ఇక్కడ సెకండ్ పార్ట్ బి విషయానికి వచ్చేసరికి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేసినటువంటి 5 క్వశ్చన్స్ అనమాట ఇవి. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి 5th వన్ చూడండి, 5th పొజిషన్లో ఉన్నటువంటి క్వశ్చన్. సో ఈరోజు ఎగ్జామ్లో 9th క్వశ్చన్ లాగా అడగడం జరిగింది 5th. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12th వన్ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ ఆఫ్ ది లిమిటేషన్ గురించి అడిగింది. అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో వచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ సంబంధించి కలిపి రాస్తే ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో టోటల్గా వచ్చేసి నేను ప్రిడిక్ట్ చేసినటువంటి వాటిలో నుంచి షార్ట్ ఆన్సర్లో నుంచి 4 క్వశ్చన్స్, పార్ట్ బిలో నుంచి 2 క్వశ్చన్స్, టోటల్గా 6 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అండ్ సెక్షన్ సి విషయానికి వచ్చేసరికి సెక్షన్ సి సంబంధించినటువంటి నేను వీడియోస్ మాత్రం ఏం చేయలేదు, బట్ అవి మనం క్వశ్చన్ రీడ్ చేసి ప్రాపర్గా రీడ్ చేసి ఆన్సర్ అని వస్తుందని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే సెక్షన్ సిలో నుంచి మనం 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే మన పైన వచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో కౌంటర్ క్లైమ్ అనేది, దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చి ఉంటే మనకి ఇక్కడ ఈజీగా 13th ఆన్సర్ అనేది చేయొచ్చు. అలాగే 14th వన్లో ఉన్నటువంటిది సో నాన్ జాండర్. సో నాన్ జాండర్ గురించి మనకంటే ఇక్కడ ఇచ్చిన 4th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్లో ఉన్నటువంటి చదివితే ఇక్కడ రాయొచ్చు. అంటే సింపుల్ పార్ట్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు కంప్లీట్గా తెలిసినట్టయితే పార్ట్ సిలో ఉన్నటువంటి కేస్ స్టడీస్ అనేది మనం ఈజీగా రాయొచ్చు. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి BNSS గురించి ఉంటుంది. పేపర్ 2 అయినటువంటి 3/DC సంబంధించినటువంటి 5th సెమిస్టర్. అయితే మీరు నా ఛానల్ని ఇప్పటివరకు చాలా వరకు సబ్స్క్రైబ్ చేయలేదు, బట్ నా వీడియోస్ అనేది మీరు చూస్తున్నారు. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఆర్ బూస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.